రాజకీయ నేపథ్యం లేదు, కులవర్గాల సముద్ధరణ వంటి కార్డుల్లేవు. ఉన్నదల్లా పట్టుదల, అనుకున్నది సాధించి తీరాలన్న దృఢ సంకల్పం, అవసరంలో ఉన్నవారిని ఆదుకోవాలన్న అమ్మ హృదయం. ఈ లక్షణాలే జయలలితను తిరుగులేని రాజకీయ శక్తిని చేశాయి. ఎదురైన సవాళ్లను విజయావకాశాలుగా మార్చుకోగల విప్లవ నాయకిగా మార్చాయి. భారత రాజకీయ చరిత్రలో జనహృదయ విజేతగా, ఉక్కు మహిళగా జయలలితకు సుస్థిర స్థానం సంపాదించుకున్న జయలలిత ప్రస్థానంపై ప్రత్యేక కథనం. రంగుల లోకం నుంచి రాజకీయ చదరంగం వరకు అసమాన రాజకీయ చాతుర్యం, సవాళ్లను ఎదురీదే ఉక్కు సంకల్పం. భారత రాజకీయాల్ని శాసించిన అతి కొద్ది మంది మహిళల్లో పురచ్చి తలైవి జయలలితది ప్రత్యేక స్థానం. జయాపజయాల్ని, ఉత్తాన పతనాల్ని లెక్క చెయ్యకుండా పట్టుదలతో ఆమె సాగించిన ప్రస్థానం స్ఫూర్తిదాయకం. జన హృదయాల్ని గెలుచుకోవడమే లక్ష్యంగా జయలలిత అందించిన సంక్షేమ పాలన తమిళ రాజకీయ చరిత్రలో సువర్ణ లిఖితం. కోట్లాది మంది అభిమానుల్ని సంపాదించి పెట్టిన సమ్మోహన శక్తి, బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించిన అభినయ కౌశలం, వెండితెర రారాణిగా వెలుగొందిన జయరామన్ జయలలిత జీవితం 1982లో కీలక మలుపు తిరిగింది. అప్పటి వరకు రంగుల లోకంలోని పూలబాటలో పరుగులు పెట్టిన ఆమె ప్రస్థానం సవాళ్ల సవారీగా మారింది. నట దిగ్గజం ఎంజి రామచంద్రన్ నేతృత్వంలోని అన్నా డిఎంకేలో జయ చేరికతో తమిళ రాజకీయాల్లో సరికొత్త అధ్యాయం ప్రారంభమైంది. 1982లో పార్టీలో సాధారణ సభ్యురాలిగా చేరిన జయలలితను రాజకీయ గురువు రామచంద్రన్ అన్ని విధాలా ప్రోత్సహించారు. పార్టీలోని సీనియర్లను కాదని 1983 జనవరిలో ఆమెను అన్నా డిఎంకే ప్రచార కార్యదర్శిగా నియమించారు. తిరుచెండూరు శాసనసభ నియోజకవర్గం ఉప ఎన్నిక రూపంలో నెల రోజులకే వచ్చిన అవకాశాన్ని జయ సద్వినియోగం చేసుకున్నారు. ప్రచార ఘట్టాన్ని దగ్గరుండి పర్యవేక్షించి అన్నా డిఎంకే అభ్యర్థిని భారీ ఆధిక్యంతో గెలిపించుకున్నారు. రాజకీయాల్ని వంటబట్టించుకుంటూ పార్టీలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంటూ ముందుకు సాగిన జయలలిత 1984లో తొలిసారి ప్రజా ప్రతినిధిగా ఎన్నికయ్యారు. రాజ్యసభ సభ్యురాలిగా పార్లమెంటులో అడుగుపెట్టారు. అదే ఏడాది ఎంజీఆర్ అనారోగ్యం పాలై చికిత్స కోసం అమెరికా వెళ్లగా 1984 డిసెంబర్లో లోక్సభ ఎన్నికల్ని, తమిళనాడు శాసనసభ ఎన్నికల్లో పార్టీని గెలిపించే బాధ్యతను తన భుజానికెత్తుకున్నారు జయ. కాంగ్రెస్ ఐతో కలిసి కూటమి ఏర్పాటు చేశారు. ఎంజీఆర్ చికిత్స పొందుతున్న దృశ్యాల్ని ప్రదర్శిస్తూ తనదైన వ్యూహంతో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆమె ప్రత్యర్థుల ఎత్తుల్ని చిత్తు చేశారు. అప్పటి ఎన్నికల్లో అన్నా డిఎంకేకు ఘన విజయం సాధించిపెట్టి తన రాజకీయ చతురతను చాటుకున్నారు. తల్లి సంధ్య, సహనటుడు ఎంజీఆర్ జయ జీవితంలోని అత్యంత కీలక వ్యక్తులు. ఆప్తులు కూడా వారిద్దరి. అయితే 1987 డిసెంబర్లో రాజకీయ గురువు రామచంద్రన్ మరణం జయకు తీరని విషాదాన్ని మిగిల్చడమే కాక పెను సవాల్ విసిరింది. అన్నా డిఎంకేలో ఒక్కసారిగా ఏర్పడ్డ శూన్యత పార్టీలో విభజనకు దారితీసింది. ఎంజీఆర్ భార్య జానకి, జయలలిత మధ్య వర్గపోరు రచ్చకెక్కింది. 1988 జనవరిలో తమిళనాడు ముఖ్యమంత్రిగా జానకి రామచంద్రన్ బాధ్యతలు చేపట్టినప్పటికీ ఆ ప్రభుత్వం ఎక్కువ కాలం నిలవలేదు. తర్వాత 1989లో వచ్చిన శాసనసభ ఎన్నికల్ని సవాల్గా తీసుకున్న జయ సాయశక్తులు ఒడ్డారు. బొడినాయక్కనూరు నియోజకవర్గం నుంచి తొలిసారి శాసనసభకు ఎన్నికైన ఆమె తన వర్గానికి చెందిన మరో 26 మందిని గెలిపించుకున్నారు. ఆ ఎన్నికల్లో విజయం టీఎంకేనే వరించినా జయ మాత్రం పార్టీలో పైచేయి సాధించారు. తమిళనాడుకు తొలి మహిళా ప్రతిపక్ష నేతగా ఎన్నికైన ఆమె తర్వాతి కాలంలో పార్టీ మొత్తాన్ని ఏకతాటిపైకి తెచ్చారు. 1989 ఫిబ్రవరిలో ఒక్కటైన జయ, జానకి వర్గాలు పురచ్చి తలైవిని అన్నా డిఎంకే ప్రధాన కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నాయి. పార్టీపై పూర్తిస్థాయి పట్టు సాధించిన జయలలిత తర్వాత వచ్చిన ఎన్నికల్లో వరుస విజయాలు సాధించారు. 1989 లోక్సభ ఎన్నికల్లో
తమిళనాడు, పుదుచ్చేరిలో అన్నాడీఎంకేను గెలుపు బాటలో నడిపించారు. తర్వాత జరిగిన వేర్వేరు ఉప ఎన్నికల్లోనూ విజయ దుందుభి మోగించారు. 1991 తమిళనాడు శాసనసభ ఎన్నికల్లో అన్నాడీఎంకే, కాంగ్రెస్ ఐకూటమిని ఒంటి చేత్తో గెలిపించారు. ఆ రాష్ట్రంలోని 234 స్థానాల్లో 225 నియోజకవర్గాల్లో జయభేరి మోగించిన అమ్మ తొలిసారి తమిళనాడు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారు. 1991 లోక్సభ ఎన్నికల్లో జయలలిత మరో చరిత్ర సృష్టించారు. తమిళనాడులోని 39 లోక్సభ స్థానాల్లోనూ అన్నాడీఎంకేను గెలుపు బాటలో నడిపించారు. వరుస విజయాలతో దూసుకెళ్తోన్న జయలలితకు 1996లో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆమె 5 ఏళ్ల పాలనను అవినీతి ఆరోపణలు చుట్టుముట్టగా ఆ ఏడాది జరిగిన ఎన్నికల్లో ఘోర పరాజయం ఎదురైంది. జయలలిత బార్గూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోగా ఆమె పార్టీ రాష్ట్రం మొత్తం కలిపి 4 స్థానాలతో సరిపెట్టుకుంది. లోక్సభ నియోజకవర్గాల్లో ఒక్కటంటే ఒక్క స్థానాన్ని గెలుచుకోలేకపోయింది. డీఎంకే అధికారం చేపట్టగా కనీసం ప్రధాన ప్రతిపక్ష హోదా అయినా దక్కించుకోలేకపోయిన జయ అనతి కాలంలోనే పుంజుకున్నారు. 1998లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో మిత్రపక్షాలతో కలిసి 30 స్థానాల్లో విజయం సాధించారు. 2001 శాసనసభ ఎన్నికల్లో నామినేషన్ల ఘట్టంలోనే జయలలితకు ఇబ్బందులు ఎదురయ్యాయి. టాన్సీ భూముల కేసు కారణంగా ఆమె దాఖలు చేసిన 4 నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. అయినా మిత్రపక్షాలతో కలిసి ప్రభంజన విజయం సాధించిన అమ్మ 2001 మే నెలలో తమిళనాడు ముఖ్యమంత్రిగా రెండోసారి ప్రమాణం చేశారు. అవినీతి కేసు కారణంగా ఆమెను సుప్రీంకోర్టు అనర్హురాలిగా ప్రకటించగా నమ్మిన బంటు పన్నీర్ సెల్వంను ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టారు. తర్వాత టాన్సీ కేసులో నిర్దోషిత్వాన్ని నిరూపించుకున్న జయ 2002 మార్చిలో తిరిగి ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టారు. అయితే 2 పార్టీలకు మార్చి అధికారం అప్పగించే సంస్కృతితో 2006 ఎన్నికల్లో జయలలిత తిరిగి ప్రతిపక్ష స్థానానికి పరిమితమయ్యారు. 2011లో అదే సంస్కృతి కొనసాగగా తమిళనాడుకు అమ్మ మరోమారు ముఖ్యమంత్రి అయ్యారు. రెండు 2011లో అమ్మ అధికారంలోకి వచ్చిన 2001 నాటి కథే పునరావృతమైంది. ఈసారి ఆదాయానికి మించిన ఆస్తుల కేసు జయను ఉక్కిరిబిక్కిరి చేసింది. అవినీతి కేసులో ఆమెకు 4 ఏళ్ల జైలు శిక్ష, 100 కోట్ల రూపాయల జరిమానా పడింది. విశ్వాసపాత్రుడు పన్నీర్ సెల్వంను మరోమారు ముఖ్యమంత్రిని చేసి జయ న్యాయ పోరాటం చేశారు. ఈ వ్యవహారంలో కొన్నాళ్లపాటు జైలు జీవితాన్ని అనుభవించిన ఆమె కర్ణాటక ఉన్నత న్యాయస్థానం వేదికగా నిర్దోషిత్వాన్ని నిరూపించుకున్నారు. 2015లో తిరిగి తమిళనాడు ముఖ్యమంత్రి పీఠమెక్కిన జయలలిత 2016 శాసనసభ ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించారు. తమిళనాట ఎంజీఆర్ తర్వాత వరుసగా రెండోసారి అధికారం దక్కించుకున్న ముఖ్యమంత్రిగా చరిత్రకెక్కారు. తమిళనాడు ముఖ్యమంత్రిగా 6సారి ప్రమాణం చేశారు. సంక్షేమ పాలనతో తనదైన ముద్ర వేశారు. సవాళ్లను ఎదురీదడంలో తనకు తానే సాటైన పురుచ్చు తలైవిగా, సంక్షేమ కార్యక్రమాల అమల్లో అమ్మగా కోట్లాది మంది తమిళుల హృదయాల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న జయ తన పాలనా కాలంలో అమలు చేసిన ఎన్నో సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల్లో తన ముద్రను వదిలి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు.